సంవత్సరాలు ఆమెతో అనుచరుడిగా తిరిగారట, అవి పక్క ఆధారాలని చెప్తున్నారు. ఒకటండి, అనుచరుడిగా తిరిగితే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభిమానంతో, లేకపోతే పార్టీ సిద్ధాంతాలు నచ్చో, లేకపోతే తెలుగుదేశం పార్టీలో చెప్తున్నారు వాళ్ళు. వైసీపీలో కాదు, వైసీపీలో కాదు, నేను వైసీపీలో తిరగల, నేను వైసీపీలో తిరగల, తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరిగా. నాకు అవకాశం ఇవ్వండి, మాట్లాడండి. ఒకటి వర్మ గారు, ఈరోజు కోర్టుల్ని ఈరోజు వర్ర రవీంద్ర అనేటువంటి వ్యక్తి మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి దాని మీద తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి హింసించి 3rd డిగ్రీ పెట్టి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెడితే ఈ రోజు హైకోర్టు కూడా పోలీసుల్ని ప్రశ్నిస్తుంది వీళ్ళు చేసినటువంటి ఈ హింసించే కార్యక్రమానికి. ఈ రోజు డిబేట్లలో మాట్లాడుతుంటే జనసేన నాయకులు బెదిరిస్తున్నారు, తర్వాత మీరు ఉంటారో లేదో అని చెప్పి. ఆ బెదిరింపుకి నేను వెళ్ళి ఇప్పుడు కేసు పెట్టొచ్చు ఆవిడ మీద. అర్థమైందా? అందరికీ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు టాక్ అనేది ఉంటుంది. బెదిరించడానికి నువ్వెవరు? నన్ను బెదిరించడానికి నేను బెదిరించట్లేదు. పిల్ల ప్లేయర్ అనేటువంటి వ్యక్తి మీద, నందిగాం సురేష్ అనేటువంటి మాజీ ఎంపీ మీద 2020లో రాయి తగిలి చనిపోయినటువంటి ఒక వ్యక్తి చనిపోయినందుకు 78వ సాక్షిగా నిందితుడిగా ఈ రోజు కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో వేసి హింసించడం జరుగుతుంది. ఈ రోజు అదే కేసు సుప్రీంకోర్టులోకి వెళితే ఈ రోజు దాని తీర్పునిచ్చినటువంటి జడ్జి, ఆంధ్రాకి సంబంధించినటువంటి జడ్జిని కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో కడిగి పారేయడం జరిగింది. ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. మీరు ఇంటెన్షనల్ గా మీరు రెడ్ బుక్ ఒకటి పెట్టుకొని వైసీపీ పార్టీని హింసించడానికి రెడ్ బుక్ పెట్టుకొని ఈ రోజు మీకు న్యాయము ధర్మం ఏమీ లేదు. రాజ్యాంగంలో 3 సింహాలు అనుకుంటాం కదా, రాజ్యాంగం ఒకటి, ఇంకోటి జుడిషియరీ ఒకటి. ప్రజల్ని నోరు కట్టేయాలని చూస్తుంటే ఈ రోజు శ్రీరెడ్డి గాని వాళ్ళు భయపడతారు. అంతేనా? వస్తారు 100 మంది పోసాలీలు పుడతారు. మీరు భయపడితే 100 మంది పోసాలీలు పుడతారు. బుజ్జి ఎందుకు భయపడుతున్నారంటే మీరు వాళ్ళు భయపడి చేస్తున్నారు తప్ప పశ్చాత్తాపం కాదు అన్న సుజాత గారి వాయిస్. మీరు భయపడి చెప్పండి. ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు మీ టర్న్ అయిపోయింది, వేరే వాళ్ళు మాట్లాడండి. బుజ్జి మాట్లాడండి. బుజ్జి ఉన్నారా మీరు? వినిపిస్తుందా? మాట్లాడండి, స్పందించండి. పిలుస్తానే ఉన్నాను, మీరు సైలెంట్ గా ఉంటే ఎలాగా? ఆవిడ ఎక్కడ మాట్లాడుతుంది సార్? మాట్లాడండి, మీరు మాట్లాడితే కదా ఆవిడ ఎక్కువ ఉంది కదా అని ఆవిడ బొకాయించడానికి సరిపోతున్నారు కానీ ఆవిడ నిజాలు మాట్లాడుకోవాలి కదా. మన ఎవరున్నా ఏంటి మీరు భయపడి ఆ రకంగా మాట్లాడుతున్నారు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతనో లేకపోతే ఇంకోటని ఏం కాదు. మీ బెదిరింపులకు భయపడి ఈ రకంగా చేస్తున్నారు, వీళ్ళు క్షమాపణలు అడుగుతున్నారని. ఇవి ఏమో శ్రీరెడ్డి గారు, పోసాని కృష్ణమురళి గారు, సుజాత గారు ఫోన్ చేసి చెప్పారండి ఆ మాట. మేము ఎన్డీఏ కూటమికి కాదండి, ఎన్డీఏ కూటమికి భయపడి మేము ఇలా చెప్తున్నామని మీకు ఏమైనా చెప్పి అలా చెప్పుంటే అంత భయపడేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. సుజాత గారు, అంత భయపడేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడుతున్నామో తెలిసి మాట్లాడాలి. ఒళ్ళు తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి పిచ్చి మాటలు మాట్లాడేసి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. దయచేసి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. వరం గారు ఒకటే సార్, అధికారంలో ఉంది కదండి, ఒళ్ళు తెలియకుండా మదం ఎక్కిపోయి మదం ఎక్కిన మాటలు మాట్లాడిన వ్యక్తులు వాళ్ళందరూ, వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరూ ఎంత ఘోరంగా మాట్లాడారంటే మీ అందరికి తెలిసే. ఆ పేర్లు మళ్ళీ ఆ పేరు పలకడానికి కూడా దరిద్రంగా ఉందండి. ఆ శ్రీరెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్ అయిపోయాక
1వ తారీఖున రిలీజ్ చేసింది. 4వ తారీఖున ఉంటది ఒక్కొక్కడు నా బొచ్చు పీకాలి, లేకపోతే నా ఐ పీకాలి, 4వ తారీఖు తర్వాత నా సెలబ్రేషన్స్ వైజాగ్ లో పెడతారు. అంత దారుణంగా అంత మదలెక్కిపోయి మాట్లాడింది శ్రీరెడ్డి. అలాగే ఇతను పోసాని కృష్ణమురళి కూడా అంత దరిద్రంగా మాట్లాడాడు. అది కాకుండా ఈవిడ అంటది పదే చంద్రబాబు నాయుడు గారు కానీ మీడియా కానీ పదే నిజాలు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయి అనే ఉద్దేశంతో ఎన్డీఏ కూడా ప్రచారం చేస్తున్నారు. మీరు ఎంత దారుణంగా ప్రచారం చేశారంటే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం వైజాగ్ లో హోటల్స్ ఏమి లేవు, హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి, ట్రైన్ టికెట్స్ లేవు, ఫ్లైట్ టికెట్స్ లేవు. ఎంత దారుణంగా ప్రచారం చేసింది మీ మీడియా. అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి సుజాత గారు. అవన్నీ కూడా అవాస్తవాలుగా అవన్నీ బయటపడినాయిగా ఈ రోజున. అలాగే వీళ్ళందరూ ఆ రోజున మీకు ఇంకోటండి, పృథ్వీరాజు గారు మీ ఎలక్షన్ లో 2019లో మీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఎలక్షన్ అయిపోయాక బయటకు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీలో జాయిన్ అవ్వకముందే ఆ వ్యక్తి చెప్పిన మాటలు మనందరికీ తెలిసినాయి. మీడియా సమక్షంగా చెప్పారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటే నేను తిట్టాను అని. అదే కాకుండా ఒకే ఒక జనసేన పార్టీ నుంచి ఉన్న రాపాక వరప్రసాద్ గారిని తీసుకెళ్లి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే నీకు పదవిస్తానని చెప్పి తిట్టమంటే వాస్తవం కాదా ఆయన కూడా టీవీ సమక్షంలోనే చెప్పారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయన సజ్జల భార్గవ రెడ్డి ఇవన్నీ చేసిన పనులకి వీళ్ళందరూ ఇవాళ బలుకోవాల్సి వస్తుంది. శివపార్తి గారు ఏంటి పోసాని గారు శ్రీరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరికీ జ్ఞానోదయం వచ్చిందా? మీరు భయపెడుతున్నారని తప్పని పరిస్థితుల్లో వాళ్ళు సరెండర్ అవుతున్నారు అని చెప్పి వస్తున్న వాయిస్. సుజాత గారు వీళ్ళంతా పాపం స్వతంత్ర సమర యోధులు, వీళ్ళని మేము చాలా హింసలు పెడుతున్నాం తెగ ఫీల్ అయిపోతున్నారు. చాలా వాళ్ళు పెట్టే పోస్టులు ఒకసారి వాళ్ళు పెట్టే పోస్టులు వాళ్ళు చేసే ఆ చండా. ఓకే ఒక్క నిమిషం అండి సుజాత గారు. ఆవిడ ఆపమానండి సోది మాట్లాడేటప్పుడు మాట్లాడతారు ఆవిడ. ఓకే మాట్లాడండి. ఇప్పుడు ఎవరైనా ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎనీ పార్టీ అండి ఎవడైనా సరే వాడు కార్యకర్త గాని సామాన్యులు గాని ఎవరైనా దాన్ని మనం సపోర్ట్ చేస్తామా? ఒక మహిళగా ఆవిడ సపోర్ట్ చేస్తుందా? ఒకటే చిన్న క్వశ్చన్. ఎవరిని వదలకూడదు. అలాంటి ఇప్పుడు చూడండి 15 రోజుల నుంచి ఉక్కు పాదం మోపితే సోషల్ మీడియా క్లీన్ అని